వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. అది వేసవి కాలం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని దీపు మహేష్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఇక్కడ చల్లగా ఉంది మచ్చా. అసలు ఇంటికే వెళ్ళాలనిపించట్లేదు. సెంట్రల్ ఏసీ మరి ఆ మాత్రం ఉండదా? అందుకేగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉన్నా ఆఫీస్కొచ్చి వర్క్ చేసుకుంటున్నాను. మర్చిపోయాను, మీ ఇంట్లో కూడా ఏసీ ఉందిగా. మా అమ్మో పీనాస్ పెద్దమ్మ ఎంగిల్ చేత కాకిని కూడా తరమదు. ఎక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందోనని ఏసీ స్విచ్చే వేయనడం లేదు. మరెందుకు కొనిచ్చిందో ఏమో మహా తల్లి. నాకా బాధ లేదు మచ్చా. మా కరెంటు బిల్లు ఎప్పుడు 1000 క్రాస్ చెయ్యదులే అంటాడు దీపు ఎంతో కాన్ఫిడెంట్ గా. అలా ఆ రోజు సాయంత్రం వర్క్ కంప్లీట్ చేసి దీపు ఇంటికి బయలుదేరుతాడు. కాసేపటి తర్వాత ఇల్లు చేరిన అతను డోర్ దగ్గర కరెంటు బిల్ పడి ఉండటం గమనించి చేతిలోకి తీసుకుంటాడు. ఈసారి కూడా బిల్లు సేఫ్ జోన్ లోనే ఉంటుంది అనుకుని కరెంటు బిల్లు చూడగానే ఒక్క క్షణం అతని కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. 9670. దేవుడా, ఇది బిల్లా దానికి పట్టిన పీడ? నేను కరెంటు వాడినట్టు లేదు, అదే నన్ను వాడినట్టుంది అని బాధగా పక్కనే ఉన్న గోడ మీదకు వాలుతాడు. అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుండగా అతనిలో ఉన్న డిటెక్టివ్ ఆత్మ బయటికొస్తుంది. ఈ ఇంట్లో ఒక దొంగ ఉంది, అదే కరెంట్ వ్యాంపైర్. కరెంటుని రక్తంలా తాగేస్తుంది. ఎలాగైనా దాన్ని అంతు తేల్చాలి అని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చంటాబాయ్ సినిమాలో చిరంజీవి రేంజ్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు మన హీరో. మొదటిగా అతని కళ్ళు ఫ్యాన్ మీద పడతాయి. రేయ్ ఫ్యాను, ఆ వ్యాంపైర్ నువ్వేగా? ఏంట్రా, నన్నే అనుమానిస్తున్నావా బుడంకాయగా? ఏంటి, తాడి చెట్టు అంత ఎత్తున్నాను నేను బుడంకాయనా? ఉన్నావులే, కొంగకాళ్ళు వేసుకొని బొంగులాగా. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అని నువ్వు పుట్టక ముందు నుండి ఇదే ఇంట్లో పడున్నా. పోనీల పాపని ఒంట్లో ఓపికొన్నా లేకపోయినా తిరుగుతూ మీ అందరికి సేవ చేస్తుంటే నన్నే అనుమానిస్తున్నావా? ఎంత అన్యాయం! ఈ మాటలకు దీపు సిగ్గుపడతాడు. క్షమించు ఫ్యాన్ బ్రో. అది సరే గాని నువ్వెందుకు 24 గంటలు తిరుగుతూనే ఉంటావు? మీ అమ్మ ముందే చెప్పింది, ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను మాత్రం అస్సలు ఆగకూడదంట. ఓ, ఇది రాజమాత జానకీదేవి ఆజ్ఞ అన్నమాట అనుకుంటూ దీపు ముందుకు వెళ్తాడు. ఇంతలో ఏసీ స్టైల్ గా అతన్ని పిలుస్తుంది. హాయ్ అమిగో. హే ఏసీ, నిజం చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు ఏసీ, అకౌంటెంట్ క్రియేటర్. నిజమే, నువ్వు వచ్చాకే నా జీవితం ఎంటీ అయిపోయింది. కూల్ మ్యాన్. అయినా నన్ను 16 డిగ్రీ సెల్సియస్ లో పెట్టి నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటావు. అది కూలింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్. ఈ మాటలకు దీపు బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా నిలబడిపోతాడు. ఇంతలో కూలర్ మధ్యలో కల్పించుకుని, అరే భాయ్, నన్ను మర్చిపోతున్నావేంటి? ఇంకా మీరే మిగిలారు, వాయించండి. అసలు ఎవరనుకున్నావు నన్ను? మిడిల్ క్లాస్ కింగ్ ని, బడ్జెట్ ఫ్రెండ్లీ మామా. ఏంటో మరి కరెంటు బిల్లు ఇంత ఎక్కువ ఎలా వచ్చిందో అర్థమే కావట్లేదు. ఎంతమంది చెప్పినా ఇంకా అర్థం కాలేదా నీ మట్టి బుర్రకి? నీ వాడకం చూసి ఎలక్ట్రిక్ బిల్ వేసే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. ఫ్యాన్ ని, ఏసీని, నన్ను అందరినీ కలిపి ఒకేసారి వాడతావు. రాక చస్తుందా? కూలర్ మాటలకి దీపుకి జ్ఞానోదయం అవుతుంది. ఇంతలో తల్లి జానకి అటుగా వస్తుంది. ఏమైందిరా అలా ఉన్నావు? అమ్మా, కరెంటు బిల్లు దగ్గర 10,000 దాకా వచ్చింది. నువ్వు 24 గంటలు ఏసీ ఆన్ లో ఉంచి బయటికి వెళ్ళినప్పుడే అర్థమైంది ఇలాంటిదేదో జరుగుతుందని. అంతా విన్న కరెంటు మీటరు ఒక్కసారిగా ఇలా అంటుంది. బ్రో, నేను మాత్రం రన్నింగ్ ఛాంపియన్ ఉస్సేన్ బోల్ట్ అయితే కాదు, కానీ నీ వాడకం చూసి పరుగు పెడుతున్నా అని వేగంగా తిరగడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసి మన హీరోకి బుర్ర వేడెక్కిపోతుంది. చిన్నగా కరెంటు బిల్లు తీసుకొని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి బయలుదేరుతాడు. సార్, బిల్లు కాస్త తగ్గిస్తారా? ముందు వాడకం తగ్గించు. మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా? ఒక పని చెయ్యి, ముందు ఏసీ అమ్మాయి, తర్వాత ఈఎంఐ కట్టు.
కర్మ, ఈ నెలకింతే. అనుకుని మన హీరో కరెంటు బిల్లు కట్టేసి ఇంటి దారి పడతాడు. గదిలోకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నాకు బాగా బుద్ధొచ్చింది. ఇక నుండి ఏసీ 20 డిగ్రీ సెల్సియస్ కంటే అస్సలు పెంచను. ఫ్యాన్ స్పీడ్ 2లోనే పెడతాను. కూలర్ ఎప్పుడు ఆఫ్ లోనే ఉంచుతాను. అప్పుడే కరెంటు బిల్ కంట్రోల్లో ఉంటుంది. లైఫ్ సింపుల్ గా ఉంటుంది అని దీపు దీర్ఘంగా నిట్టూర్చాడు. కరెంటు బిల్ అనేది కేవలం బిల్లు మాత్రమే కాదు, మన ఖర్చులకి క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా. చివరగా ఒక్క విషయం, బిల్లు తగ్గించాలంటే ఒకే ఒక ఉపాయం, ఇంట్లో ఉండకపోవడమే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.